హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉండే ఒక బాడీ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ తాలూకా ఈక్వేషన్స్ని డిరైవ్ చేద్దాం. ఓకేమ్మా, లెట్స్ బిగిన్. దీనికోసం డైరెక్ట్గా సింపుల్ హార్మోనిక్ మోషన్, దీని డెఫినేషన్, కండిషన్ ఫర్ మోషన్ అన్నీ మీకు తెలుసు. నేనైతే ఓన్లీ డెరివేషన్ చేస్తున్నాను. దీనికోసం ఏం చేద్దాం అంటే నిన్నట్లానే ఒక సర్క్యులర్ పాత్ తీసుకున్నాం. లెట్ xx1 అండ్ y dash not 1, xx dash and y dash are the diameters of the circular path. Let us consider a body of mass m is initially at this point A, not a array, simply after a time t this body is moved from A to B at time t is equals to t with an angular velocity omega. The body is moved from A to B in a time interval t by making an angle theta with an angular velocity omega and is moving along a circular path of radius a. దీని రేడియస్ వచ్చి ఏ అమ్మ. ఇప్పుడు ఏం చేద్దాం, లెట్ n ఈజ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ ది బాడీ అలాంగ్ ది సర్క్యులర్ పాత్. n అనేది ఈ బాడీ తాలూకా ప్రొజెక్షన్, బాడీ లేదు పార్టికల్ ఏదన్నా అనుకోండి. ఈ బాడీ ఎలా అయితే మూవ్ అవుతుందో n కూడా అలానే మూవ్ అవుతుంది. So the displacement of n from origin is y అనుకో. దీన్ని ఇలా పెట్టాం, ఇది తీటా, సో ఇది కూడాను తీటా. మనకేం తెలుసు, యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ తీటా బై టైము టీ. అందుకే ఏం చేద్దాం, తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా టీ. తీటా ఏంటమ్మా, ఒమేగా టీ అని రాసాం. ఇప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ రాద్దాం. ఎలా, ఇది డిస్ప్లేస్మెంట్ ఒకసారి. సో ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ ఈజ్ ఈక్వల్ టు ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ప్రొజెక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడే రాస్తాం. ఫ్రమ్ ఫిగర్ సైన్ థీటా ఇజ్ ఈక్వల్ టు, ఏ థీటా తీసుకున్నా పర్లేదు, దీన్ని ఎం అందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ని పి అంటాం, అంటే పార్టికల్ అనుకుంటున్నాం కాబట్టి, లేదా బాడీ అనుకుంటున్నాం పి అనుకుంటున్నాం. అప్పుడు ఏమైందమ్మా, పిఎం బై ఓపి, పిఎం ఆపోజిట్ సైడ్ బై ఓపి హైపోటెనస్. ఇప్పుడు చూడండి, ఈ పిఎం హైట్ ఓఎన్కి ఈక్వల్ అయింది కదా, అదే ఇక్కడ రాస్తాను. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడే రాద్దాం, ON by OP
ఓఎన్ వాల్యూ ఎంతమ్మా? వై బై ఏ. ఏంటిది? సైన్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు వై బై ఏ అయితే డిస్ప్లేస్మెంట్ వై ఏమైందమ్మా? ఏ సైన్ థీటా ఆర్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ. So this is the displacement of body or the particle moving along the circular path of radius a. దీని నుంచి వెలాసిటీ డెఫినేషన్ రావాలి. డెరివేషన్ నాట్ డెఫినేషన్. వెలాసిటీ ఏంటమ్మా? ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. The rate of change in displacement is called velocity. ఇప్పుడు ఏం చేద్దాం? This will be d by dt of a cos omega t. చూడండి, సారీ a sin omega t. a sin omega t. ఇప్పుడు డెరివేషన్ చేస్తే ఓన్లీ వేరియబుల్ క్వాంటిటీకే డెరివేషన్ ఉంటుంది, కాన్స్టెంట్ టర్మ్ని బయట నుంచి వస్తాం. సో దిస్ విల్ బి ఏ ఇంటూ డి బై డిటి ఆఫ్ సైన్ ఒమేగా టీ. ఇప్పుడు ఏమైంది? ఏ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఫంక్షన్ వచ్చి కాస్ వాల్యూ, అంటే కాస్ ఒమేగా టీ ఇంటూ ఒమేగా టీకి ఒమేగా. So this velocity v is written as a omega cos omega t. This is the velocity of a body in simple harmonic motion. కానీ ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఈ కాస్ ఒమేగా టీతో దీన్ని సాల్వ్ చేయడం కుదరదు. అందుకని ఏం చేస్తానంటే ఈ రెండు వాల్యూస్ని యూజ్ చేసి వెలాసిటీని ఇంకొకలా డెరైవ్ చేస్తాను. ఈ పక్కనే రాస్తాను, చూడండి. ఏంటమ్మా అది? కాస్ ఒమేగా టీ ఎలా రాయొచ్చు? వి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. ఈ రెండు ఒకటే, మీకు అర్థం అవటం కోసం పక్కనే రాస్తున్నాను. కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే దాని నుంచి దీన్ని ఎలా రాద్దాం? ఏ ఒమేగా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ. అంతే కదా? సైన్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ రాస్తాను, మళ్ళీ చేర్పిస్తాను. సైన్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 కదమ్మా. అప్పుడు కాస్ స్క్వేర్ ఒమేగా టీ ఏమవుతుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ. అప్పుడు కాస్ ఒమేగా టీ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ కదా. ఈ వాల్యూని ఇక్కడ డైరెక్ట్గా రాశాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ సైన్ థీటానే సైన్ ఒమేగా టీ కదా. థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా టీ. సో సైన్ థీటా అన్న సైన్ ఒమేగా టీ అన్న ఒకటే. ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఒమేగా ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్. సైన్ స్క్వేర్ కదమ్మా, అందుకని వై బై ఏ హోల్ స్క్వేర్ రాస్తే వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ అని రాశాను. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం తీసుకుని ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ అని రాయొచ్చు.
ఇప్పుడు ఏమైంది చూడండి, ఏ ఒమేగా రూట్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఈ రూట్లోంచి ఏ స్క్వేర్ని తీసేస్తే ఏ వస్తుంది. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయితే వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఇది రాయొచ్చు, కానీ ఈ ఎక్స్ప్రెషన్ని అన్ని ప్రాబ్లమ్స్లోని అప్లై చేయలేం, అందుకని ఈ ఎక్స్ప్రెషన్ రాశాను. ఓకేనా? సో దీస్ ఆర్ ది ఎక్స్ప్రెషన్స్ ఫర్ వెలాసిటీ. ఇప్పుడు ఏంటి, యాక్సిలరేషన్. ఈ వెలాసిటీ లాగానే యాక్సిలరేషన్ A ఈజ్ ఈక్వల్స్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. సబ్స్టిట్యూట్ చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు d బై dt ఆఫ్ వేరియబుల్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాం, ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. ఇప్పుడు చూడండి, ఏది కాన్స్టెంట్, ఏ ఒమేగా కాన్స్టెంట్. సో d by dt of, let this be equation 2, cos omega t. Derivative of cos ఏంటమ్మా, minus sin function. So this will be a omega minus sin omega t into omega. cos ఫంక్షన్స్కి మైనస్ సైన్, ఈ ఒమేగా టీకి ఒమేగా అనేది డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు టైం టీ. ఇప్పుడు ఏమైంది, ఒమేగా ఇంటూ ఒమేగా, ఒమేగా స్క్వేర్ మైనస్ ఏ ఒమేగా ఇంటూ ఒమేగా, ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ. ఇప్పుడు చూడండి, ఏ సైన్ ఒమేగా టీ అంటే వై కదా, ఇక్కడ చూడండి ఏ సైన్ ఒమేగా టీ అంటే వై, కాబట్టి దిస్ విల్ బి మైనస్ ఒమేగా స్క్వేర్ వై. సో దిస్ ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ యాక్సిలరేషన్ ఆఫ్ ఎ బాడీ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకే అమ్మా, దట్స్ ఆల్ ఫర్ టుడే. We shall continue with another video.